అయితే ఒక్కొక్క జనరేషన్లో అంటే మన యొక్క దశల వారీగా అంటే నడుస్తున్నటువంటి దశలు ఉంటాయి. ఈ దశల్లో ఒక్కొక్క దశలో శుభగ్రహ సంచారం అంటే మహర్దశ, శుక్ర మహాదశ లేదంటే గురు మహాదశ జరుగుతూ ఉంది అనుకోండి. అప్పుడు మనకు కొంతవరకు శుభాలు కలుగుతాయి. అంటే ఒక 4-5 కష్టాలు 10 కష్టాలు పడ్డ తర్వాత ఒక్కసారిగా వాళ్ళకి శుభం అంటే ఏందో దాని విలువ ఏమిటో వాళ్ళకి బాగా అర్థమైపోతుంది. అంటే కష్టంలో నుంచి ఒక సుఖం దక్కితే ఏమవుతుంది, సంతోషము, ఆనందము, వాళ్ళకి చెప్పలేనంత ఆనందము, దాని విలువ కూడా అర్థమవుతుంది. అలా ఒక దశలను బట్టి కూడా అప్పుడప్పుడు పట్టు విడుపులు అనేది జరుగుతూ ఉంటుంది. పట్టు విడుపులు అనగా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, రాహు ఆయన ప్రతిరోజు కూడా రాహు కాలము అంటారు. ప్రతిరోజు సంచారం చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు అనగా మనకి సప్తగ్రహాలు 7 వారాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయంలో ఈయన రాహు సంచారం చేస్తూ ఉంటాడు. దాన్నే రాహుకాలము అని చెప్పి మనం చెప్తాము. ప్రతిరోజు ఉదయమో లేదా మధ్యాహ్నమో సాయంత్రమో సంచారం జరుగుతూనే ఉంటుంది. దాన్నే రాహుకాలం. అలా ప్రతిరోజు సంచారం జరుగుతూ ఉంటుంది. ఈయన అడుగడుగున ఆటంకపరుస్తూ అడ్డగిస్తూ ఉంటుంటే కేతువు వాటిని మధ్యలో అప్పుడప్పుడు పట్టు విడుపును అన్నట్టుగా వదులుతూ ఉంటారు. ఆ వదిలినప్పుడు ఈ శుభగ్రహాల యొక్క ప్రభావితం మన పైన ఎక్కువగా ఉంటుంది. మనం అనుకున్న పని ఒక 10, 20, 50 సంబంధాలు తిరిగి అలసిపోయిన తర్వాత ఉన్న పలానగా ఒక్కసారిగా ఒక సంబంధం వాళ్ళే వస్తారు, మా అమ్మాయిని ఇస్తాము అని చెప్పి. వీళ్ళు అలసిపోయి ఉన్నటువంటి వాళ్ళు ఇంకా అమ్మాయే దొరకదేమో, ఎక్కడ పోయినా ఏదో ఒక ఆటంకం వంకర చెప్తున్నారు, వయసేమో అయిపోతుంది, ఎప్పుడు వివాహం అవుతుంది అని అనుకుంటున్న సమయంలో సంబంధం కుదురుతుంది అని ఇంకా ఇచ్చిపుచ్చుకోవడాలు అనేది పక్కన పెట్టేస్తే ఎవరెవరి స్తోమతలను బట్టి వాళ్ళు ఉన్న వివాహం అనేది జరిగిపోతుంది. ఆ జరిగిపోయిన తర్వాత దీని ప్రభావితం మళ్ళీ దానిపైన ప్రభావితం అవుతుంది. వివాహం అయిన తర్వాతనే అసలు విషయాలని బయటకు వస్తాయి. వివాహానికి ముందు ఇద్దరికి కూడా ఎవరి సమస్య ఎవరి కష్టం అనేది తెలియదు అనమాట. పెళ్ళి అయిన తర్వాతనే అర్థమవుతుంది. నాకు ఎన్నో మంచి సంబంధాలు వచ్చాయి, నేను అన్నిటినీ వద్దనుకున్నాను, నిన్ను చేసుకున్నాను, నీవు ఇలాంటి వాడివని నాకు తెలియదు, తెలుసుంటే చేసుకోకపోదును అని చెప్పేసి అమ్మాయి అనడం. అబ్బాయి కూడా అంతే, సేమ్. ఎన్నో సంబంధాలు నాకు వచ్చాయి, మంచి సంబంధాలు వచ్చాయి, అమ్మాయి చాలా అందంగా ఉండే అమ్మాయి, లేదంటే అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి, లేదంటే మంచి ఉద్యోగం చేస్తూ ఉంది, మంచి పొజిషన్లో ఉంది, నాకంటే హై పొజిషన్లో ఉంది. ఇలా ఒకరినొకరు వీళ్ళిద్దరి వాగ్వాదాలు స్టార్ట్ అయిపోతాయి. అంటే అక్కడ అర్థం కాని విషయాలు చాలా అనేకం. ఈ విధంగా ఆ యొక్క విడుపు వల్ల వివాహం అయిపోయింది, మళ్ళీ పట్టడం వల్ల వీళ్ళిద్దరి యొక్క మధ్య వార్ స్టార్ట్ అయిపోతుంది. ఆ వార్ అనేది ఏమిటి అంటే ఈ మన కాలసర్పదోష ప్రభావితం అనేది మనం చెప్తున్నాం అన్నమాట. సంతాన విషయంలో ఆలస్యం జరుగుతూ రావడం, లేదంటే తొందరగా సంతానం ప్రెగ్నెంట్ అయినా మళ్ళీ మధ్యలో 1 నెల 2 నెలలు 3 నెలలు అబార్షన్ జరిగిపోతుండడం. అది కాకపోతే వాళ్ళకు ఆ పిల్లలు పుట్టారనుకోండి, ఆ పిల్లల్లో ఏదో ఒక లోపం, జన్యులోపం. ఏమిటి? జన్యులోపం. అవును, జన్యులోపం. అంటే ఈ యొక్క దోష ప్రభావం అనే దాని ప్రభావం పిల్లలు సన్నగా వీక్గా పుట్టడము, లేదంటే తెలివితేటలు లేకపోవడం, అంటే మందబుద్ధి తో పుట్టడం కానీ, లేదా అది కాకపోతే వాళ్ళలో ఒరుమూతి అని చెప్పి ఇది పుట్టడము, లేదంటే పండ్ల వరుసల్లో ఎక్కువ పండ్లు పుట్టడము. అంటే లోపాలు అనేది అనేక రూపాలు. కళ్ళ చూపులు చేసి వ్యత్యాసంతో పుట్టడం. వ్యత్యాసం అంటే మెల్ల కన్నులు, లేదంటే ఒక కన్ను గుడ్డి కన్ను గాను, ఇలా ఒక్కొక్క రకాలైనటువంటి, లేదు 2 కళ్ళు గుడ్డిగా జన్మించడము, బిడ్డ అయితే పుడతాడు. ఇలాంటివి అందరూపంలో జన్మించడం.
అనేకమైనటువంటి ఏదో ఒక లోపంతో ఆ పుట్టే బిడ్డలు జన్మించడం జరుగుతుంది. లేదు ఇవి కాకపోతే అతి తెలివిమంతుడు అన్న పుడతాడు. అతి తెలివిమంతుడు అంటే ఎక్స్ట్రా ఎక్కువ, వాడిని చూసిరారా నాయన అంటే వాడు కాల్ చేసి వచ్చేస్తాడు మొత్తం అంతా. అలా ఉంటుంది. ఏదైనా చెప్పాలంటే వాడితో భయం అన్నమాట. అంటే వాడు అన్నిటినీ పాడు చేసుకొని వచ్చేస్తుంటాడు. ఇటువంటి ఆ యొక్క ఆ సంతానం అనేది, ఆ సంతానం వల్ల వీళ్ళిద్దరికీ తలనొప్పులుగా మారుతూ ఉంటుంది.